మరోవైపు ఆలేరు ఎన్కౌంటర్లో చనిపోయిన 5గురిలో 4 మృతదేహాలను హైదరాబాద్ తరలిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఓవర్ టు యూ. ఎన్కౌంటర్లో చనిపోయిన 5 ఉగ్రవాదులు 4 మృతదేహాలను హైదరాబాద్ తరలిస్తున్నారు వరంగల్ పోలీసులు. మొత్తం దాదాపు 3 గంటలకు పైగా జరిగినటువంటి ఏదైతే పోస్ట్ మార్టం తర్వాత డెడ్ బాడీస్ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వరుసగా 4 బంధువులను ఏదైతే ఉన్నావో ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నటువంటి డెడ్ బాడీస్ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పోలీసులు భారీ ఎస్కాట్ మధ్య ఈ డెడ్ బాడీస్ ని తీసుకెళ్తున్నారు. మొత్తం 4 మృతదేహాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎస్కాట్ వాహనాల మధ్య పోలీసులు వేగంగా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. వరంగల్ ఎంజిఎం దగ్గర ఉన్నాం. వరంగల్ ఎంజిఎం దగ్గర నుంచి హైదరాబాద్ సంబంధించినటువంటి ఏదైతే 4 మృతదేహాలు ఉన్నాయో వికారుద్దీన్తో సహా 4 ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరాయి. ఒక్కటి మాత్రం ప్రధానంగా మనం చూడొచ్చు, పోలీసులు మొత్తం డెడ్ బాడీస్ కు మనం చూడొచ్చు కాన్వాయ్ రూపంలో పోలీసులు వెళ్తున్న దృశ్యాలు చేస్తున్నాం. కేవలం ఇజార్ ఖాన్ సంబంధించిన యూపీకి సంబంధించిన వ్యక్తి, వీళ్ళకి సంబంధించిన బంధువుల కోసము పోలీసులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ గా వాళ్ళకి డెడ్ బాడీస్ అప్పగించేటువంటి పరిస్థితి. దాదాపు 3 గంటలకు పైగా ఈ మొత్తం పోస్ట్ మార్టం కొనసాగింది. ఆ తర్వాత గంట సేపు పరీక్షించిన తర్వాత ఫైనల్ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత 4.5 గంటల ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ బంధువులకు చివరిసారిగా ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత 24 గంటలకు పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది. ఆ తర్వాత 4.5 గంటల పాటు ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. 2 ఆర్డీఓలు, 4 ఎంఆర్ఓలు, ఒక జడ్జి, అదేవిధంగా 4 ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో ఒక కీలకమైనటువంటి పోస్ట్ మార్టం అయితే కంప్లీట్ గా ముగిసింది. బంధువులను ఇక్కడ నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. పూర్తి ఎస్కాట్ భద్రత మధ్య పోలీసులు వాళ్ళని ఇక్కడ నుంచి తరలినటువంటి పరిస్థితి. ఇంకొక డెడ్ బాడీని వాళ్ళు బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తామనేటువంటి మాటను ఇక్కడ ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. నాగరాజ్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, వరంగల్.